రామాయణానికి ఒరిజినల్ స్క్రిప్ట్ రైటర్ వాల్మీకి మహర్షి అని మనందరికీ తెలుసు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ అని 7 కాండలుగా రాశారు. అయితే మన భారతరత్న గ్రహీత అయిన పండిట్ టివి కేమ్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇంకా చాలా మంది మోడర్న్ ఫిలాసఫర్స్ వాల్మీకి మహర్షి రామాయణాన్ని 6 కాండలుగా రాశారు. 7వ కాండమైన ఉత్తరాకాండం తరువాతి కాలంలో కవులు రాసి ఉంటారు అంటున్నారు. ఎందుకంటే వాల్మీకి రామాయణం చదివితే యుద్ధకాండం తరువాత పట్టాభిషేకంతో రామాయణం ముగించేసినట్టు ఉంటుంది. ఉత్తరాఖండలో వాడిన సంస్కృత భాష గాని, ఉత్తరాఖండలో ఉన్న వివరణ గాని ముందు రాసిన 6 కాండలతో పోలిస్తే చాలా వేరుగా ఉంటాయి. మరైతే ఉత్తరాఖండను ఎందుకు రాసుంటారు అంటే, ఉత్తరాఖండను రామాయణంలో పూర్తిగా వివరించలేని సంఘటనలను వివరించడానికి, పట్టాభిషేకం తరువాత రాముని అవతారం ఎలా ముగిసిందో చెప్పడానికి, రామాయణాన్ని పురాణాలకి కలపడానికి రాసి ఉండొచ్చు అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. అయితే మీరేమంటారు? రామాయణం కథ, స్క్రీన్ ప్లే మొత్తం వాల్మీకి మహర్షివేనా? కమెంట్స్ లో చెప్పండి. మరైతే నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఏమంటారు?